ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు 14 రోజుల కస్టోడియల్ విచారణ ముగిసింది. ప్రభుత్వ హాస్పిటల్లో ప్రభాకర్ రావుకు వైద్య పరీక్షలు చేశారు. వైద్య పరీక్షల తర్వాత ప్రభాకర్ రావు తన ఇంటికి వెళ్లిపోయారు. మరోవైపు ఇవాళ సజ్జనార్తో సిట్ బృందం మరోసారి భేటీ కానుంది. ప్రభాకర్ రావు కస్టడీ విచారణ అంశాలపై సిట్ తో సజ్జనార్ చర్చించనున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు కొనసాగుతోంది. ట్యాపింగ్ కి సంబంధించి నిందితుల నుంచి కీలక ఆధారాలు సేకరించింది. నిన్న ప్రభాకర్ రావును సిట్ అధికారులు సుదీర్ఘంగా విచారించారు. ఈ కేసుకు సంబంధించి వచ్చే నెల 16న సుప్రీంకోర్టులో సిట్ నివేదిక సమర్పించనుంది. ముఖ్యంగా ఫోన్ అక్రమ ట్యాపింగ్ ద్వారా సేకరించిన సమాచారం ఆధారంగా వ్యాపారులు, ప్రైవేటు వ్యక్తులను బెదిరించిన కోణంలో విచారణ సాగినట్లు కనిపిస్తోంది. వేల మంది ఫోన్లను రహస్యంగా విన్న అనంతరం వారిని బెదిరించేందుకు ప్రభాకర్ రావు ఎలాంటి ఆదేశాలు జారీ చేశారో ఆరా తీసినట్లు సమాచారం. ప్రతిఫలంగా వ్యక్తిగతంగా లబ్ధి పొందిన ఉదంతాలపై వివరాలు రాబట్టినట్లు తెలిసింది. ప్రభాకర్ రావు కుటుంబ సభ్యులకు సంబంధించిన వ్యాపారానికి లబ్ధి చేకూర్చే క్రమంలో బెదిరింపులు జరిగాయి. విచారణకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ మనకు అందిస్తారు. కిరణ్, సుమా, ఫోన్ ట్యాపింగ్ కేసులో 14 రోజుల పాటు కస్టడీ విచారణ ముగిసిన నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే ప్రభాకర్ రావును వైద్య పరీక్షల అనంతరం ఇంటికి పంపించారు సిట్ బృందం. దీనికి సంబంధించి కూడా, ఎందుకంటే ఇప్పటికే 14 రోజులుగా ఈ కేసుకు సంబంధించి కూడా చాలా కీలక విషయాలు రాబట్టే ప్రయత్నం చేశారు. గతంలో ఏర్పాటు చేసిన సిట్ ఏదైతే నివేదిక తయారు చేసిందో దాని ఆధారంగా రెండోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ బృందం కూడా తాజాగా ఈ కేసుకు సంబంధించి కూడా చాలా కీలక విషయాలు రాబట్టే ప్రయత్నం చేసింది. ఎందుకంటే ఎప్పుడు లేని విధంగా ఈసారి 2 సార్లు కస్టడీ విచారణ తీసుకొని ప్రభాకర్ రావును ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కావచ్చు, ఎవరు ప్రేరేపించారు, ఎవరు ఆదేశాలు జారీ చేశారన్న సమాచారంతో పాటు కూడా అనేక అంశాలకు సంబంధించి కావచ్చు, గత ప్రభుత్వంలో ప్రభుత్వ పెద్దలుగా ఉన్న మాజీ సీఎస్తో పాటు మాజీ డీజీపీని కూడా నిన్న సాయంత్రం చాలా సుదీర్ఘంగా ఆయన ఎదుట ఉంచి విచారణ చేసిన తర్వాత కూడా దీనికి సంబంధించి గతంలో ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు ఎదుర్కొని అరెస్ట్ అయ్యి బెయిల్ మీద బయటకు వచ్చిన వారిని కూడా తిరిగి విచారణ చేసే ప్రయత్నం కూడా సెట్ చేసినట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇటు అడిషనల్ ఎస్పీ ఎవరైతే ఉన్నారో తిరుపతి అన్నను కూడా నిన్న ఇటు సిట్ బృందం దాదాపుగా చాలాసేపు విచారించినట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఈ కేసుకు సంబంధించి కూడా రెండో ఛార్జ్షీట్ దాఖలు చేసేందుకు కొత్తగా ఏర్పాటు చేసిన సెట్ ఇప్పటికే అనేక కోణాల్లో కూడా తిరిగి గత ఫోన్ ట్యాపింగ్ బాధితులు కావచ్చు, ఆరోపణలు ఎదుర్కొని విచారణకు ఎదుర్కొంటున్న వారికి సంబంధించి కూడా మరొకసారి కీలక అంశాలు రాబట్టే ప్రయత్నం చేస్తుంది. ముఖ్యంగా గత ప్రభుత్వంలో రివ్యూ కమిటీలో కీలక పాత్ర పోషించిన సీనియర్ ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు కూడా ఇప్పటికే ఒక దఫా విచారించిన నేపథ్యంలో కూడా ఈరోజు నిన్నటితో 14 రోజుల సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఇచ్చిన కస్టడీ విచారణ ముగిసిన నేపథ్యంలో చివరి రోజు చాలా కీలక విషయాలను కూడా ప్రత్యేక సిట్ బృందం అనేక అంశాలను కూడా రాబట్టే ప్రయత్నం చేసింది. ఎందుకంటే ఇక ఈ కేసుకు సంబంధించి జనవరి 15 లోపు పూర్తి స్థాయిలో సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించాలి. రెండవ ఛార్జ్షీట్ కూడా దాఖలు చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా చాలా వేగవంతంగా సిట్టు అడుగులేసినట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. గతంలో ఎమ్మెల్యే కొనుగోలు సంబంధించిన అంశానికి సంబంధించి కావచ్చు, ఆ కేసులో అరెస్ట్ అయిన నందకుమార్ను కూడా నిన్న చాలాసేపు విచారించింది. దీంతో పాటు వివిధ అంశాలకు సంబంధించి కూడా ప్రభాకర్ రావుతో పాటు అప్పటి సిఎస్ డీజీపీని కూడా మరొకసారి కమాండ్ కంట్రోల్లోకి పిలిచి ఈ ప్రత్యేక బృందం ఆధ్వర్యంలో కూడా విచారణ జరిగింది. కాబట్టి ఈ 14 రోజుల విచారణలో కూడా గత ప్రభుత్వానికి సంబంధించి కావచ్చు, గత ప్రభుత్వం సంబంధించిన పెద్దల ఆదేశాల మేరకే తాను ఫోన్ ట్యాపింగ్ సంబంధించి చేసినట్టుగా ప్రభాకర్ రావు ఇటు ఇప్పటికే స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. కాబట్టి పూర్తి స్థాయిలో ఈ కేసులో కూడా మరికొన్ని రోజుల్లో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తుంది. గత ప్రభుత్వ పెద్దలకు సంబంధించి కావచ్చు, 3 వ్యక్తులు ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి కూడా అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత ఇటు నోటీసులు ఇస్తారంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అందుకు సంబంధించి సిట్ బృందం 14 రోజుల్లో విచారణలో భాగంగా అంశాలను బేస్ చేసుకుని ఆ 3 కూడా నోటీసు జారీ చేసే అవకాశం కనిపిస్తుంది. గట్టి పరిస్థితుల్లో కొత్త సంవత్సరంలో జనవరి 15 లోపల కూడా ఈ కేసుకు సంబంధించి కూడా పూర్తి వివరాలను సుప్రీంకోర్టులో పొందుపరచడం, రెండవ ఛార్జ్షీట్ దాఖలు చేసేందుకు కూడా వేగంగా అడుగులేసినట్టుగా చెప్పుకోవాలి. థాంక్యూ కిరణ్.